ఓం అరుణాచలేశ్వరాయ నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అరుణాచలం వీడియో అయితే మీకోసం పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అరుణాచలంలో కొన్ని ఫొటోస్ అయితే తీయడం జరిగింది. అరుణాచలం గోపురాలు, పెద్ద పెద్ద గోపురాలు. సో రమణ మహర్షి ఆశ్రమంలో వెళ్ళేటప్పుడు బయట ఫోటో తీశాను. రమణ మహర్షి ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో నైట్ టైమ్స్లో తీసిన ఫొటోస్ ఇవి అరుణాచలంలో. సో అరుణాచలం ముందు, అరుణాచలం తర్వాత అని మా జాతకంలో జరుగుతుందని సాగంటి కోటేశ్వరరావు గారు డైలాగ్స్ వింటున్నాం కదా. సో అవన్నీ కాదు, పక్కన పెడితే అరుణాచలంలో వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్నాక మనశ్శాంతిగా ఉంటుంది. సో మన దేవుని దర్శించినాక కొంచెం మైండ్ ప్రశాంతంగా బాధలను పోయి బాగుంటుంది. సో నేనైతే గిరిప్రదక్షిణ కూడా చేసేసాను. అరౌండ్ 7 hours అయితే నాకు గిరిప్రదక్షిణ టైం పట్టింది. సో గిరిప్రదక్షిణ నేనైతే సజెస్ట్ చేయడం ఏంటంటే ఈవినింగ్ టైం చేయడమే చాలా మంచిది. మార్నింగ్ టైంలో బాగా హీట్ ఎక్కువ ఉంటుంది కదా, కాలిపోతాయి. సో గిరిప్రదక్షిణ చేయడం వల్ల మంచి జరుగుతుందని సో భక్తుల ఒక విశ్వాసం. సో చూడండి, లోపల తీసిన ఫొటోస్ ఇవన్నీ. అరుణాచలంలో చాలా పెద్ద టెంపుల్, అసలు ఎన్ని ఎకరాలు ఉంటుందో మాకు అంత ఐడియా లేదు కానీ సో పెద్ద పెద్ద గోపురాలు, లోపల చాలా పెద్ద పెద్ద ప్లేసెస్ అన్నీ బాగున్నాయి. అసలు చుట్టుపక్కల మొత్తము లింగాలు, అష్టోత్తర లింగాలు అయితే ఉన్నాయి. సూర్యలింగం, ఇంద్రలింగం, అట్లా చాలా పెద్ద పెద్ద లింగాలు స్వామివారు ఆ లింగాలతో దర్శనమిస్తారు భక్తులకి. సో మనము మార్గంలో గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మోక్ష మార్గం కూడా వస్తుంది. అరౌండ్ నాకైతే 1 hour టైం పట్టింది అలా వెళ్ళడానికి. ఎంతమంది దర్శనం కన్నా మోక్ష మార్గం పెట్టడానికి టైం ఎక్కువ పట్టింది. సో ఈ ఎల్లుండే కదా మహాశివరాత్రి, శివరాత్రి రోజున భక్తులు అయితే చాలామంది వస్తారు అరుణాచలానికి. సో అరౌండ్ సాటర్డే, సండే టైమ్స్ అయితే రూమ్స్ కూడా దొరకవు మనకు. సో అది ఆల్రెడీ మనం 1 month బుక్ చేసుకోవాలి. సో చుట్టుపక్కల చాలా రూమ్స్ ఉంటాయి, ఎటువంటి కంగారు ఏం అవసరం లేదు. సో మనకు లాకర్స్ కూడా ఉంది, టెంపుల్ ఎదురుగా సందులోనే ఉంటాయి. లోపల వెళ్తే మనకు 100 rupees లాకర్ ఇస్తారు. మనం బ్యాగ్ వేసుకొని గిరిప్రదక్షిణ చేసుకోవచ్చు, వెంటనే వెళ్ళిపోవచ్చు కూడా. సో 1 day 2 days స్టే చేయాలంటే రూమ్ తీసుకోవాలి. సో మొత్తానికి అయితే గోపురాలు అయితే అసలు చూసే కొద్ది 2 కాళ్ళు కూడా చాలు, అంత అందంగా ఉన్న గోపురాలు, పెద్ద పెద్ద గోపురాలు. అసలు అలాంటి గోపురాలు అప్పట్లో కాలంలో కట్టారంటే అసలు కట్టిన వాళ్ళకి యాక్సెప్ట్ చెప్పచ్చు. ఈ కాలంలో ఇట్లాంటి గోపురాలు ఎక్కడ కట్టలేరు కూడా. సో పాత మనుషులు, పాత కల్చరే బాగుంటుంది ప్రజెంట్ కల్చర్ కన్నా. సో అందం. సో నేనైతే మొత్తానికి గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని స్వామివారి దర్శించుకొని చక్కగా అంతా స్వామివారి దయతో నాకు చక్కగా దర్శనం కూడా అయిపోయింది. సో మొత్తానికి చూడండి ఎంత అందంగా ఉందో. అసలు అరుణాచలం అడుగు పెడితే ఎంత మనశ్శాంతి ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుంది. సో మొత్తానికి అయితే గిరిప్రదక్షిణ కంప్లీట్ అయ్యి సో నేనైతే మొత్తానికి స్వామివారి దర్శించుకోవడం అయితే జరిగింది. ఓం అరుణాచలేశ్వరాయ నమః.